మహిళలు ప్రవేశించని రంగం అంటూ లేదు. ఇప్పుడు రక్షణ రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఒకప్పుడు ప్రవేశానికి అనుమతి లేని రంగాల్లో కూడా ప్రవేశించి తమ సత్తా చాటుతున్నారు. ఇంతకీ మహిళలు ఎవరు, వాళ్ళు ఏం సాధించారనేది చూద్దాం. భారత రక్షణ దళాల్లో మహిళల కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తొలిసారిగా 9 మంది మహిళా క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసుకుని నేరుగా పర్మనెంట్ కమిషన్ అధికారులుగా భారత సైన్యంలోకి ప్రవేశించారు. ఇప్పటి వరకు మహిళా అధికారులు షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా సైన్యంలోకి అడుగుపెట్టేవారు. నిర్దిష్ట అర్హతలు సాధించిన తర్వాతనే పర్మనెంట్ కమిషన్ పొందేవారు. ఈసారి అలా కాదు. డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న 9 మంది మహిళా క్యాడెట్లు మొదటి రోజునే పర్మనెంట్ కమిషన్ సాధించి చరిత్ర సృష్టించారు. 1932లో స్థాపించిన మిలిటరీ అకాడమీ ఇప్పటి వరకు వేలాది మంది మగ సైనికాధికారులను తీర్చిదిద్దింది. కానీ మహిళా క్యాడెట్లు శిక్షణ పొందడం ఇదే మొదటిసారి. ఇక్కడ శిక్షణ చాలా కఠినంగా శారీరక శ్రమతో కూడి ఉంటుంది. రోజువారీ క్రాస్ కంట్రీ రన్నింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్ వంటివి ఉంటాయి. ఆయుధాల నిర్వహణ, ఫైరింగ్ ప్రాక్టీస్, మార్చ్ ఫాస్ట్లు కూడా చేయవలసి ఉంటుంది. మహిళా అధికారులు కోర్సు పురుషులకు ధీటుగా సత్తా చాటారు. లెఫ్టినెంట్ హోదాలో బాధ్యతలు చేపడతారు. డెహ్రాడూన్లో పాసింగ్ అవుట్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ భారత రక్షణ రంగంలో మారుతున్న సామాజిక, సంస్థాగత దృక్పథానికి ప్రతీక అని ప్రశంసించారు. ఈ విజయానికి దారి ఒక్క రోజులో ఏర్పడింది కాదు. భారత రక్షణ దళాల్లో మహిళల ప్రవేశం దశాబ్దాల ప్రయాణం తర్వాత సాధ్యమైంది. స్వాతంత్ర్యం తర్వాత చాలా కాలం పాటు మహిళలకు ప్రధానంగా వైద్య విభాగాల్లో మాత్రమే అవకాశాలుండేవి. 1992లో మొట్టమొదటిసారి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో మహిళలను నాన్ మెడికల్ అధికారులుగా నియమించే విధానం ప్రారంభమైంది. ఇది రక్షణ రంగంలో మహిళల ప్రవేశానికి నిజమైన మలుపుగా చెప్పవచ్చు. ముందుగా ఆర్మీ విషయానికి వద్దాం. ఆర్మీలో మొదట మహిళలకు పరిమిత శాఖల్లో మాత్రమే అవకాశం ఉండేది. పరిపాలన, విద్య, సిగ్నల్స్, ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో సేవలకు వినియోగించేవాళ్ళు. కాలక్రమేణా మహిళల సామర్థ్యంపై విశ్వాసం పెరగడంతో వారి బాధ్యతలు విస్తరించాయి. 2020లో సుప్రీంకోర్టు మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ కల్పించాలని తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయంతో మహిళలు కూడా పురుషుల మాదిరిగానే ఉన్నత హోదాలకు ఎదగడానికి మార్గం సుగమమైంది. ఇప్పుడు ఐఎంఏ నుంచి నేరుగా పర్మనెంట్ కమిషన్ పొందిన తొలి బ్యాచ్ ఆ ప్రయాణానికి కొత్త దిశను అందించింది. నేవీలో కూడా మహిళల పాత్ర గణనీయంగా విస్తరించింది. ఒకప్పుడు తీర ప్రాంత విధులకే పరిమితమైన మహిళా అధికారులు ప్రస్తుతం యుద్ధ నౌకల్లోనూ సేవలు అందిస్తున్నారు. సముద్ర గస్తీ, లాజిస్టిక్స్, ఎయిర్ ఆపరేషన్స్, సాంకేతిక విభాగాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతోంది. మగవాళ్లతో సమానంగా అవకాశాలు కల్పించేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు. సముద్ర రక్షణలో మహిళల ఉనికి సాధారణ దృశ్యంగా మారింది. భారత వైమానిక దళం మహిళల సాధికారతలో అత్యంత వేగంగా మార్పులు తీసుకువచ్చిన దళంగా చెప్పవచ్చు. 1990లలో మహిళలకు గ్రౌండ్ డ్యూటీలతో ప్రారంభమైన అవకాశాలు క్రమంగా ఫ్లయింగ్ బ్రాంచ్లకు విస్తరించాయి. 2016లో మహిళలను ఫైటర్ పైలట్లుగా నియమించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేడు మహిళా అధికారులు యుద్ధ విమానాలు నడుపుతూ కీలక వైమానిక ఆపరేషన్లో భాగస్వామ్యం అవుతున్నారు. భారత రక్షణ వ్యవస్థలో జెండర్ ఈక్వాలిటీకి ప్రతీకగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాల్లో మరో పెద్ద మార్పు మహిళలకు ఎన్డీఏ తలుపులు తెరుచుకున్నాయి. 2021లో మహిళా అభ్యర్థులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం కల్పించడంతో సైనిక నాయకత్వ నిర్మాణంలోనే మార్పు మొదలైంది. అదే నిర్ణయం ఫలితంగానే ఇప్పుడు ఎన్డీఏ నుంచి శిక్షణ పొందిన మహిళా క్యాడెట్లు ఐఎంఏలో తీర్చిదిద్దుకుని నేరుగా పర్మనెంట్ కమిషన్ అధికారులుగా అవతరించారు. తాజా పరిణామం కేవలం 9 మంది మహిళల విజయగాథ మాత్రమే కాదు. భారత రక్షణ దళాల్లో మహిళల పాత్ర సహాయక బాధ్యతల నుంచి నాయకత్వ స్థానాల దిశగా ఎంత వేగంగా ఎదుగుతుందో చెప్పే చారిత్రాత్మక సూచిక. ఒకప్పుడు పరిమిత అవకాశాలతో ప్రారంభమైన ప్రయాణం
ఇప్పుడు సమాన అవకాశాలు, సమాన బాధ్యతలు, సమాన గౌరవం అనే కొత్త దశలోకి ప్రవేశించింది. ఈ విజయంతో మరికొంతమంది మహిళలు రక్షణ రంగంలోకి ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోంది.